ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ హిస్టరీలో ఫస్ట్ లెసన్ 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం ఆ లెసన్లో ఉన్న బిట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ బిట్, 18వ శతాబ్దం చివరిలో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన వారు. 18వ శతాబ్దంలో చివరిలో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన వారు. ఆన్సర్ 16వ లూయి. సెకండ్ క్వశ్చన్, 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన సంవత్సరం. 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన సంవత్సరం. ఆన్సర్ 1774వ సంవత్సరం. ఫ్రాన్స్ సింహాసనాన్ని 16వ లూయి 1774వ సంవత్సరంలో అధిరోహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన 16వ లూయి ఏ వంశానికి చెందినవాడు? ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన 16వ లూయి ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ బోర్బన్ రాజుల కుటుంబానికి చెందినవారు 16వ లూయి. 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించిన సమయానికి అతని వయసు. 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించిన సమయానికి అతని వయసు 20 సంవత్సరాలు. ఫ్రాన్స్ సింహాసనాన్ని 16వ లూయి అధిష్ఠించిన సమయానికి అతని వయసు 20 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, 16వ లూయి ఏ దేశ రాజకుమారిని వివాహం చేసుకున్నారు? అతని భార్య పేరు ఏమిటి? 16వ లూయి ఏ దేశ రాజకుమారిని వివాహం చేసుకున్నారు? అతని భార్య పేరు? ఆస్ట్రియా రాజకుమారైన మేరీ ఆంటోనెట్ను వివాహం చేసుకున్నారు. 16వ లూయి ఆస్ట్రియా రాజకుమారైన మేరీ ఆంటోనెట్ వివాహం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 16వ లూయి పాలనలోని ఫ్రాన్స్ తమ ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి అమెరికాలోని ఎన్ని వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందటంలో సహాయం చేసింది? 16వ లూయి పాలనలోని ఫ్రాన్స్ తమ ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి అమెరికాలోని ఎన్ని వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందటంలో సహాయం చేసింది? పదమూడు వలస ప్రాంతాలు. నెక్స్ట్, 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించిన సమయానికే 2 బిలియన్ లివర్స్ రుణానికి అప్పు ఉంది. యుద్ధం వల్ల మరల ఎంత రుణాన్ని జోడించింది? 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించిన సమయానికే 2 బిలియన్ల రుణం ఉంది. యుద్ధం వలన మరల ఎంత రుణాన్ని జోడించింది? మరో బిలియన్ లివర్స్ రుణాన్ని జోడించింది. ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై ఎంత శాతం వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు? 18వ శతాబ్దం చివరిలో ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై ఎంత శాతం వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు? 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు. 10%. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజింపబడింది? 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజింపబడింది? నెక్స్ట్, ఫ్రెంచ్ సమాజం విభజింపబడిన 3 ఎస్టేట్స్ ఏమిటి? ఫ్రెంచ్ సమాజం విభజింపబడిన 3 ఎస్టేట్లు ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ ఎస్టేట్ మతాధిపతులు, సెకండ్ ఎస్టేట్ కులీన వర్గం, థర్డ్ ఎస్టేట్ పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, న్యాయస్థాన అధికారులు, రైతులు, చేతివృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు. వీళ్ళందరూ థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన వారు. ఫ్రెంచ్ సమాజం
3 ఎస్టేట్లుగా విభజింపబడింది. మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్ ఎస్టేట్ మతాధిపతులు, సెకండ్ ఎస్టేట్ కులీన వర్గం, థర్డ్ ఎస్టేట్ పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, న్యాయస్థాన అధికారులు, రైతులు, చేతివృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, వీళ్ళందరూ థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన వారు. నెక్స్ట్, ఏ ఎస్టేట్కి సంబంధించిన ప్రజలు మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు? ఏ ఎస్టేట్కి సంబంధించిన ప్రజలు మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు? ఆన్సర్ 3వ ఎస్టేట్. 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు. ఫస్ట్ ఎస్టేట్ అయిన మతాధిపతులు, సెకండ్ ఎస్టేట్ అంటే కులీన వర్గం, ఈ 2 వర్గాల వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు కాదు. ఈ 2 వర్గాల వారు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను పొందారు. వాటిలో ప్రభుత్వానికి పన్ను కట్టడం కూడా ఒకటి. అందువల్ల ఈ 2 వర్గాల వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు కాదు. నెక్స్ట్, ఏ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల యొక్క సమాజం ఏర్పడింది? ఏ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది? ఆన్సర్ ఫ్యూడల్ వ్యవస్థ. ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఎస్టేట్ల సమాజం ఏర్పడింది. నెక్స్ట్, ఫ్యూడల్ వ్యవస్థ ఏ యుగం నుంచి కొనసాగుతూ వస్తుంది? ఫ్యూడల్ వ్యవస్థ ఏ యుగం నుంచి కొనసాగుతూ వస్తుంది? మధ్యయుగం నుంచి ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతూ వస్తుంది. మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం కూడా ఏర్పడింది. నెక్స్ట్, ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగించారు? ఫ్రాన్స్ సమాజం సంస్థలను గురించి వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగించారు? ఆన్సర్ పాత పాలన విధానం అనే పదాన్ని. ఫ్రాన్స్ సమాజం సంస్థలను గురించి వివరించడానికి పాత పాలన విధానం అనే పదాన్ని ఉపయోగించారు. పాత పాలన విధానం అనే పదాన్ని ఏ సంవత్సరానికి ముందు సంస్థలను వివరించడానికి ఫ్రాన్స్ సమాజం ఉపయోగిస్తారు? పాలన విధానం అనే పదాన్ని ఏ సంవత్సరానికి ముందు సంస్థలను వివరించడానికి ఫ్రాన్స్ సమాజం ఉపయోగిస్తారు? ఆన్సర్ 1789కి ముందు పాత పాలన విధానం అనే పదాన్ని సంస్థలను వివరించడానికి ఫ్రాన్స్ సమాజం ఉపయోగించింది. 3వ ఎస్టేట్లోని సంపన్నుల అధీనంలో ఉండేది. 3వ ఎస్టేట్లో సంపన్నుల అధీనంలో ఉండేది ఏది? ఆన్సర్ చర్చి. చర్చ్ 3వ ఎస్టేట్లోని సంపన్నుల అధీనంలో ఉండేది. అంటే 3వ ఎస్టేట్లోని సంపన్నులు అంటే విద్యావంతులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, వీళ్ళు సంపన్నులు. వీళ్ళ అధీనంలో ఉండేది చర్చ్. నెక్స్ట్, చర్చి కూడా రైతాంగం నుంచి తన వాటాగా ఏ పన్నులను వసూలు చేసేది? అసలు చర్చ్ 3వ ఎస్టేట్లోని సంపన్నుల అధీనంలో ఉండేది. ఆ చర్చి కూడా రైతాంగం నుంచి పన్నులను వసూలు చేసేది. అది ఏ పన్నులు? ఆన్సర్ టైద్ అనే పన్నును రైతాంగం నుంచి చర్చ్ వసూలు చేసేది. నెక్స్ట్, 3వ ఎస్టేట్ ప్రజలందరికీ నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించిన పన్ను. 3వ ఎస్టేట్ ప్రజలందరికీ నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించిన ప్రత్యక్ష పన్ను ఏమిటి? ఆన్సర్ టెయిలే అనే ప్రత్యక్ష పన్ను. 3వ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. వీటిలో టెయిలే అనే ప్రత్యక్ష పన్ను కూడా చెల్లించాలి. నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై పన్ను విధించేవారు. నెక్స్ట్, 1715లో 23 మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా 1789 నాటికి ఎంత పెరిగింది? 1715లో 23 మిలియన్లు ఉన్న జనాభా 1789 నాటికి ఎంత పెరిగింది?
ఆన్సర్ 28 మిలియన్లకు పెరిగింది. 1715లో 23 మిలియన్లు ఉంటే 1789 నాటికి 28 మిలియన్లకు పెరిగింది. అంటే 5 రెట్లు పెరిగింది ఫ్రాన్స్ జనాభా. నెక్స్ట్, రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఖండించిన వారు. రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఖండించిన వారు. ఆన్సర్ జాన్ లాక్. రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అని సిద్ధాంతాన్ని ఖండించింది జాన్ లాక్. నెక్స్ట్, జాన్ లాక్ రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఏ వ్యాసంలో ఖండించారు? జాన్ లాక్ రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అని ఏ వ్యాసంలో ఖండించారు? ఆన్సర్ 2 ట్రెటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో ఖండించారు జాన్ లాక్. నెక్స్ట్, ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించిన వారు. ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ మాంటెస్కో. నెక్స్ట్, మాంటెస్కు ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ఏ గ్రంథంలో ప్రతిపాదించారు? మాంటెస్కు ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ఏ గ్రంథంలో ప్రతిపాదించారు? ఆన్సర్ ది స్పిరిట్ ఆఫ్ లాస్. ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలోని మాంటెస్కు ప్రతిపాదించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.